అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అగ్రిగోల్డ్ పరిరక్షణ సమితి సభ్యులు గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మను కలిశారు. బాధితులకు న్యాయం చేయాలని వినతి పత్రం సమర్పించిన అనంతరం సమితి అధ్యక్షుడు కొక్కెర శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. 12 ఏళ్లుగా అగ్రిగోల్డ్ బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పూర్తి చెల్లింపులు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్లను కూడా ప్రభుత్వం సీజ్ చేయడం వల్ల బాధితులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కాబట్టి ఇది ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా చేస్తుంది అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, మా మాధవ్ గారి మీద, సత్యకుమార్ గారి మీద, హోంమంత్రి గారి మీద నమ్మకం ఉన్నది. దీన్ని ఏ యొక్క కమ్యూనిస్ట్ పార్టీలకు వాటికో వాళ్ళు చేశారనే ప్రచారం వల్ల అనేక మంది ఇబ్బంది పడే పరిస్థితులు రాకుండా పార్టీలతో సంబంధం బీజేపీ కావచ్చు, మీరు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, పార్టీలతో సంబంధం లేకుండా పార్టీ పేర్లు వాడకుండా నిష్పక్షపాతంగా న్యాయం చేయాలని కలెక్టర్ గారికి మేము కలిసాం. ఆల్రెడీ మళ్ళీ దీనికి సంబంధించిన రిప్రజెంటేషన్ కూడా మీ మీడియా ముఖంగా ఈరోజు ప్రకటించదలుచుకున్నాం. దయచేసి రూపాయిన్నర ఆస్తులు మీరు రాజధానిలో హాయిలాండ్ ఎంత అవుతుందో చూసుకోండి. ఈ యాక్షన్లో బరాబర్ సిండికేట్ అయితే మాత్రం మాకు అన్యాయం చేయొద్దు, అవి తగ్గినాయి అని చెప్పి లాక్కునే పరిస్థితి ఉందంటున్నారు. ఇవాళ మేము ఎందుకు వచ్చామండి? అవి కనుక రూపాయికి పావలా వస్తే ఈ మొత్తం లాక్కుంటాము. 1995 ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఫైనాన్షియల్ యాక్ట్ కింద ఆ చట్టం ఉన్నది. ఆ చట్టం ప్రకారం లాక్కుంటాం ఒక ఆయన చెప్పాడు. రిజిస్ట్రేషన్ అయినా కూడా, రిజిస్ట్రేషన్ అవ్వకపోయినా కూడా ఇట్లాంటి అనేక అనుమానాలు ఉన్నాయి. దానికి కూడా మాకు ఉపశమనం కలిగించాల్సిన అవసరం ఉంది. మా యొక్క ఆన్సర్ చెప్పాల్సిన ప్రభుత్వం అని తెలియజేస్తూ మీ కొక్కెర శ్రీనివాస్ యాదవ్ అగ్రిగోల్డ్ ప్లాట్ల పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా ఉన్నాము. మాతో పాటు జనరల్ సెక్రటరీ గారు, అలాగే సెక్రటరీస్ గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. మేము 2015లో రిజిస్ట్రేషన్ చేయించున్నాము. ఈ అగ్రిగోల్డ్ బాధితులందరూ కూడా మధ్యతరగతి వ్యక్తులు. తినకో అగ్రిగోల్డ్ సంస్థని నమ్మి ఆ రోజున వాళ్ళు వేసినటువంటి వెంచర్లో ఉడా వెంచర్ అని చెప్పేసి అని 40 ఫీట్ రోడ్ అని, ట్రీ ప్లాంటేషన్ అని, వెంచర్స్కు కావాల్సినటువంటి మొత్తం అనుమతులతోటి మేము తీసుకొని వచ్చున్నామని చెప్పేసి అని మా నమ్మబలికి ఆ రోజున మాకు ఫ్లాట్లు అమ్మారు. మేము ఆ రోజున ఫ్లాట్లు కొనుక్కొని ఉన్నాం. ఆ రోజున కొనుక్కున్నటువంటి ఫ్లాట్లు 2015లో జప్తు చేశారు. సిఐడి వాళ్ళు జప్తు చేసి ఈ నేటికి 12 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 12 సంవత్సరాల నుంచి ఎంతోమంది ఎన్నో రకాలుగా మానసికంగా ఇబ్బంది పడి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మరి మా తోటి సహచరులందరూ కూడా ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చుకున్నామని చెప్పేసి అని ఇక్కడికి రావడం జరిగింది.